మీరు ఎవరికి ఓటు వేయాలనేది ఏ అంశాల మీద డిసైడ్ చేస్తారు? చాలా అంశాలు ఉన్నాయి. చెప్పాలంటే ముందు ఏ యొక్క రాజకీయ నాయకుడు వేయాలనుకుంటే రాజకీయ పార్టీ యొక్క భావజాలాన్ని ముందు చూసుకోవాలి. ఆ తర్వాత ముఖ్యంగా మనం ఆ పార్టీ యొక్క చరిత్రను చూసుకోవాలి. ఆ తర్వాత ఆ పార్టీ యొక్క నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ హిస్టరీ ఏంటి, వాళ్ళ యాటిట్యూడ్ ఏంటి, వాళ్ళు చేయగలరా లేదా అనే దాన్ని ముఖ్యంగా అవగాహనలో తీసుకొని మనం ఓటు వేయడం అనేది జరుగుతుంది. మీరేమనుకుంటున్నారు? నిజం చెప్పాలంటే పార్టీ సిద్ధాంతాలు చాలా ముఖ్యము. పార్టీ సిద్ధాంతాలు సరిగా లేనప్పుడు పార్టీ యొక్క మెంబర్ ఏం చేస్తాడు, అందుకని పార్టీ సిద్ధాంతాలు బాగుంటేనే బాగుంటుంది. పార్టీలు ఎలా బిహేవ్ చేస్తున్నాయంటే ఒక ప్రత్యేకమైన కుటుంబంలో జన్మిస్తే తన పూర్వీకులు ఈ దేశాన్ని పరిపాలించారు, మా నాన్న పరిపాలించారు, నేను కూడా పరిపాలించాలి, ఖచ్చితంగా ఈ దేశం ప్రజలు నన్ను మమ్మల్ని ఎన్నుకుంటారు అన్నట్టు ఒక ప్రత్యేకమైన కుటుంబంలో జన్మిస్తేనే ఈ దేశానికి పరిపాలించే హక్కు ఉందన్నట్లు కొన్ని పార్టీలు ప్రవర్తిస్తున్నాయి. ఇది ప్రజాస్వామ్యానికి పూర్తిగా వ్యతిరేకంగా ఉంది. నేను ఇటువంటి పార్టీలకు సపోర్ట్ చేయను, మీరు కూడా సపోర్ట్ చేయొద్దని అనుకుంటున్నాను. ఏ పార్టీలు అయితే ఈ వారసత్వానికి అతీతంగా ఉంటాయో అటువంటి పార్టీలను ఎన్నుకోవడం వల్లనే మన అందరి మేలుందని అనుకుంటున్నాను. మనకు స్వాతంత్రం వచ్చినప్పటి నుండి కాశ్మీర్ సమస్య రగులుతూనే ఉంది. అక్కడ కొన్ని వేల మంది సైనికుల్ని, కాశ్మీర్ పండితుల్ని ఊచకుతకు వస్తున్నారు. ఒక దిక్కు ఇలా ఉంది, మరి ఇంకో దిక్కు చూస్తే కాశ్మీర్ నుంచి టెర్రరిస్టులు వాళ్ళని తరిమి వేస్తుంటే వారు వేరే భూభాగానికి వచ్చి రెఫ్యూజీలుగా బతుకుతున్నారు. నాకు తెలిసి ఒక కుటుంబం ఈ పరిస్థితిని చాలా వేద అనుభవిస్తున్నారు. మన హైదరాబాద్కు వచ్చి బతుకుతున్నారు. ఒక దిక్కు ఇలా ఉంటే ఇంకో దిక్కు మైనారిటీ ఓట్ల కోసం ప్రభుత్వం స్వంతంగా బంగ్లాదేశ్ నుంచి వచ్చే చొరబాట్లను ఎంకరేజ్ చేస్తూ వారికి ఓటింగ్ హక్కులు, రేషన్ కార్డులు ఇచ్చి వాళ్ళని ఇంకా గొప్పగా చూసుకుంటున్నారు. ఇలాంటి పరిస్థితులలో దేశ పౌరులకే భద్రత లేకుండా ఉన్నప్పుడు మనం దీనిపై ఏదో విధంగా మనం ఆలోచించవలసిన పరిస్థితి ఉంది. సో దీనిపై ఇది నాకు ముఖ్య కారణం.